హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంకమ్మా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. మన ప్రతిరోజు వ్లాగ్స్లో ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా? చింత చిగురు ఎండు చేపలు. ఎంతమందికి ఇష్టం ఒక్కసారి కామెంట్ చేయండి. ఎంతో అరుదుగా, అది కూడా సిటీలో అండి, చాలా అరుదుగా. ఎప్పుడో 2-3 సంవత్సరాలు అయింది చింత చిగురు అసలు చూసి కూడా. ఇవాళ నేను షాప్ నుంచి వస్తుంటే చింత చిగురు అమ్ముతా ఒక ఆవిడ కనిపించిందండి. ప్రాణం అలా లేచి వచ్చిందంటే మీరు నమ్ముతారా? చింత చిగురు ఎండు చేపలు అంటే నాకు ఎంత ఇష్టం అంటే అసలు మామూలు కాదండి, చాలా ఇష్టం అనమాట. చూసారా, ఇది 50 రూపాయలు చింత చిగురు, కవర్ 20 రూపాయలు అంట. దానిలో ఒక గుప్పెడు మాత్రమే ఉంది. 2 కవర్లు తీసుకుని ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టించేసాను. మొత్తం 50 రూపాయలకు చూడండి ఎంత వచ్చిందో. చాలా కొంచెమే వచ్చింది కదా. కూర వండితే చూడండి ఎంత అయిందో. నాకు ఇంకొక 50 రూపాయలు తీసుకుంటే బాగుండు అనిపించింది కూర వండిన తర్వాత. కానీ చింత చిగురు మాత్రం భలే లేతగా ఉందండి, చాలా లేతగా ఉంది. కాడలు కూడా చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట. ఇలా నలుపుతుంటే చూసారా, కడగాల్సిన అవసరం లేదు, చెట్టు పైన ఉంటుంది కాబట్టి మంచిగా ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా ఫ్రెష్గా అనిపించింది. చూడ్డానికి ఆకులు కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి కానండి, మనం ఇట్లా నలిపేస్తే కాడలు అస్సలు రాలేదు. ఇంకా వేరే ఇంతకుముందు తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ కాడలు, పెద్ద చిగురులా కాకుండా కాస్త ముదిరిపోయి వచ్చింది అనమాట. అప్పుడైతే చాలా కాడలు వేస్ట్ పోయినాయి. ఇప్పుడు చూడండి అసలు ఎక్కువ రాల కాడలు, మొత్తం చక్కగా ఇలా అయితే నలిపేసామన్నమాట. ఎండి చేపలు మన ఇంట్లో ఉన్నాయండి, పోయినసారి తీసుకొచ్చినాయి. ఇంకా అందుకని ఇంకెక్కడికి వెళ్ళేసే పని లేకుండా వెంటనే రాగానే కూర వండడం స్టార్ట్ చేశాను. చూడండి ఇలా కనిపిస్తుంది కానీ చాలా తక్కువే అయింది కూర. మీకు కూడా ఇష్టమేనా? చింత చిగురు దేనిలోకి, చికెన్లోకి, మటన్లోకి చాలా బాగుంటుంది కదా. ఎండి చేపలకైతే ఇంకా బాగుంటుంది. ఇంకొక 4 చేపలు ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకెందుకులే వెళ్ళడం అనేసి నేను వీటితోనే వండేస్తున్నాను. మెత్తళ్ళు ఉన్నవి, ఇంకా అవి ఇవి కలపడం ఎందుకనేసి ఇంకా నేను ఎండు చేపల వరకే వేసి ఇలా నానబెట్టాను అనమాట. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా కోసుకుందామండి. చింత చిగురు పులుపు కాబట్టి కాస్త ఉప్పు, కారం ఎక్స్ట్రానే పడుతుంది. ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటే చాలు. ఒక 10 వరకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేశారనమాట. తింటుంటే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను ఎలా వండుతున్నానో యాజ్ ఇట్ ఈస్ అలానే వండి చూడండి, అప్పుడు మీరు కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. అసలు మామూలుగా ఉండదండి. నాకు ఏదన్నా ఇష్టమైన కూర, నీకు ఏది ఇష్టమని ఎవరన్నా అడిగితే టక్మని నేను చెప్తాను చింత చిగురు ఎండు చేపలని. అసలు సంవత్సరాలే అయిపోయింది. మా అమ్మ ఉంటే చక్కగా ఇంటికి వెళ్ళి అప్పుడు వర్షాకాలంలో మా ఇంటి దగ్గరికి అమ్మ వస్తారనమాట చింత చిగురు అని. ఇప్పుడు అమ్మలేదు కాబట్టి వెళ్ళడం కూడా తగ్గించేసాను. మన ఇంటికాడికి వచ్చింది. మటన్ కూర పక్కన పెట్టి చింత చిగురు పక్కన పెట్టి ఏది తింటావు అని అడిగితే నేను ఖచ్చితంగా చింత చిగురే వేసుకుంటానండి. నాకు అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటుందండి కూర. సేమ్ ఇలానే మీరు వండుకోండి, భలే ఉంటుంది. ఎండి చేపలు శుభ్రంగా కడిగేసాను. తర్వాత ఆయిల్ పోసేస్తున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ చింత చిగురు మాత్రం అప్పుడే వచ్చేసింది. ఇంక నుంచి వారానికి ఒకసారి ఖచ్చితంగా వండి తీరాల్సిందే ఎండు చేపల్ని చింత చిగురులో. ఈసారి ఎండు చేపలు వేస్ట్ కాకుండా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి స్మెల్ రాకుండా గట్టి మూత పెట్టి పెట్టానమాట. అసలు భలే వాడాను ఈసారి. అంతకుముందు అయితే చీమలు పట్టేసి వేస్ట్ అయిపోయి కొంచెం ఎక్కువ రోజులు గడిచిపోయి అంత వాడబుద్ధి అయ్యేది కాదు, చాలా రోజులు ఉన్నాయి అనేసి. ఈసారి మాత్రం అలా కాదండి, మంచిగా కవర్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టి ఉంచాను. ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా, ఎండు చేపల వాసన రాకుండా మంచిగా పెట్టేశానమాట. బాగా వాడేశాను. ఈసారి ఎండు చేపలు అయిపోయినాయండి, ఇంకా మళ్ళీ తీసుకురావాలి. ఇవే మనం పోయినసారి తీసుకొచ్చిన వాటిలో మిగిలినవి ఉన్న వరకు వేసేసాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేగిపోతున్నాయి. ఫస్ట్ ఎండు చేపలు వేసాను కదా, అవి ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, పసుపు వేస్తే మంచిగా ఇలా అయితే మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. తర్వాత కారం వేసుకోవాలి. మనం చింత చిగురు ఎండు చేపలు వండుతున్నాం కాబట్టి ఉప్పు, కారం కాస్త ఎక్కువే పడుతుంది. మీకు సరిపడా చూసి వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా అయితే మొత్తం వేగిపోయినాయి. కారం కూడా కొంచెం ఎక్స్ట్రానే వేసాను మా టేస్ట్కి తగినంత. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసానండి కాస్త మగ్గడం కోసం. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండు చేపలు మొత్తం ఈ వాటర్ వేసాం కదా, ఈ ఎసరులో మరిగిపోతూ ఉన్నాయి.
కాస్త దగ్గర పడిన తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో ఇంకా మొత్తం ఎగిరిపోయిద్ది అనుకున్నప్పుడు చింత చిగురు అయితే వేసేసేయాలండి. బాగా నీళ్లుగా ఉన్నప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేయగానే అలా మెత్తబడిపోతుంది చిగురు. మనం ఆల్రెడీ నలిపేసి పెట్టేశాం కదా. ఇప్పుడైతే దగ్గర పడిపోయినాయి నీళ్లు ఎసర. ఇప్పుడు నేను వేసేస్తున్నానండి చింత చిగురు. అన్నట్టు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియో ఒక్క లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర మాత్రం ఎవ్వరు అస్సలు మిస్ అవ్వద్దు. చింత చిగురు కూర నేను సూపర్గా వండుతాను అన్నమాట. యాస్టీస్ ఇలానే వండండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి చక్కగా మగ్గిపోయింది కూరలో. ఎండి చేపలకి సంబంధించిన ప్రతి కూర మా అమ్మ దగ్గర కాపీ కొట్టిందే. అమ్మ వండిద్ది, అమ్మ దగ్గర నేను చూసి నేర్చుకున్నాను అనమాట. ఎండి చేపల్ని ఎక్సలెంట్గా వండుతాం మనం. మనకెవరు సాటరారు ఎండి చేపల కూరలో మాత్రం. గొప్పలు చెప్తున్నాను అనుకోండి, నిజమే చెప్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఎండి చేపలు. నీచు వాసన అనేది రాకుండా శుభ్రంగా కడిగి పెట్టేశాము. ఇంకా చూడండి ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా, ఇంక ఎగిరిపోయింది, అయిపోయింది కూర. ఇంకా నేను తినడానికి రెడీ అయిపోయానండి. 2 పళ్ళాలు లాగిచ్చేస్తాను, మీరు చూసుకోండి. ఇంకా మీరు కూడా శుభ్రంగా వండుకొని తినేసేయండి. మీదేం కూర కామెంట్ చేసేయండి. ఇంకా అన్నట్టు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేయండి. క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా అంతేనండి మన వ్లాగ్ అయితే ఇవాళది. ఇదేనండి కూర. అన్ఎక్స్పెక్టెడ్గా మనకైతే వ్లాగ్ వచ్చింది. ఇంకా నాకు ఇష్టమైన కూర కూడా రెడీ అయిపోయింది. నేను తినేస్తానండి వేడివేడిగా అన్నం వండుకొని. ఇంకా అంతేనండి, వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ తినేసేదే. ఎగ్జైట్మెంట్ చూసారా నా ఫేస్లో? అది నాకు ఇష్టమైన కూర అంటే. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.